40 ఏళ్ల కింద ఉన్న మీడియా, 20 ఏళ్ల కింద మీడియా ఇవాళ వచ్చిన మీరు గమనించిన మార్పులు ఏమేమి ఉన్నాయి? మీడియా తన స్వప్రయోజనాల కోసమే, తన స్వార్థ ప్రయోజనాల కోసమే అనేక దొంగ వేషాలు వేసింది. మీరు మీడియాలోకి వచ్చిన కొత్తలో మీడియాకి వచ్చి కొత్త, ఈనాడు వచ్చిన కొత్త ప్లేటు ఫిరాయించి లక్ష్మీ పార్వతి చిల్లర మనిషి దొంగ, ఎన్టీ రామారావు చిల్లర నీచుడు అని ఈనాడే రాసింది. అందరూ అట్లే ఉన్నారా? మీడియా మొత్తం అప్పటి నుంచి ఇట్లాగే ఉన్నదా? మొత్తం మీడియా అంతా నా మాటే చెల్లాలి అనే ఒక మంకు పట్టుతో ముందుకు వచ్చినప్పుడు కౌంటర్గా ఈ కల్కి లాంటి ముష్టి సినిమాలు, ఇట్స్ వల్గారిటీ, ఇట్స్ అన్ అబరేషన్. అమెరికాలోనో లేదా యూరోప్ దేశంలోనో మన హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎవరూ నిలబడి చూడరు. కానీ మన దగ్గర రేపు షూటింగ్ అనగానే ఇవాళ పోయి ఉంటారు అక్కడ చూడడానికి. ఏంది, ఎందుకు ఇట్లా? ఇలాగే ఉంటుంది. ఇది మారిపోయి అందరూ సంస్కారవంతంగా మర్యాదగా మాట్లాడుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇలాగే సమాజం ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం దిగజారుద్దని కూడా అనుకుంటున్నాను. నమస్తే. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు ఏమిటి? ఇంతకు వార్తలు ఎట్లా ఉండాలి? ఏది వార్త? వార్త ప్రయోజనం ఏమిటి? అది ముద్రణ రూపంలో ఉన్నా, వీడియో రూపంలో ఉన్నా, ఆడియో రూపంలో ఉన్నా సరే, వార్తలను వార్తల్లాగా మనం ప్రసారము చేస్తున్నామా, చూస్తున్నామా? మీడియాలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఉన్నది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, దగ్గర మీరు ఒక 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నారు, 4 దశాబ్దాలు. ఇవాళ మీడియా 40 ఏళ్ల కింద ఉన్న మీడియా, 20 ఏళ్ల కింద మీడియా ఇవాళ వచ్చిన మీరు గమనించిన మార్పులు ఏమేమి ఉన్నాయి సార్? జనరల్గా మీడియా అనేది ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఉండే ఒక ప్రచార సాధనం. దాని లక్ష్యం విశాలమైన ప్రజల ప్రయోజనాలు. అది ఒక గోల్డెన్ రూల్ లాంటిది. మనం ఇప్పుడు ఓటు పవిత్రమైంది అని చెప్పినట్టే మీడియా కూడా ఎంతో స్వచ్ఛమైంది, పవిత్రమైంది అనుకుంటాం. అయితే అలా లేదు మీడియా. ఇప్పుడే కాదు, 20 ఏళ్ల క్రితమే కాదు, 30-40 ఏళ్ల క్రితం కూడా మీడియా అలా లేదు. మీడియా తన స్వప్రయోజనాల కోసమే, తన స్వార్థ ప్రయోజనాల కోసమే అనేక దొంగ వేషాలు వేసింది. మీడియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పత్రిక ఉందంటే కొన్ని లక్షల మంది చదువుతారు కనుక వాళ్ళ మాట, ఆ పత్రిక యొక్క మాట చలామణి అవుతుంది, చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన గురించి రాసినప్పుడు విశాఖలోనో, విజయనగరం మారుమూల శ్రీకాకుళం గ్రామాల్లోనో దాన్ని వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఏమి ఉండదు. పేపర్ ఏది రాస్తే చదువుతారు. అంటే విలువలు అని అంటాం. ఆ విలువలు ఎప్పుడు తగ్గుతూనే ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, మన తెలుగు జర్నలిజం సరే, ఇండియన్ జర్నలిజం, వీటన్నిటికీ ఒక తల్లి ఉంది. దాని పేరు అమెరికా. అమెరికన్ జర్నలిజము, అమెరికన్ జర్నలిస్టులు ఏం చేస్తున్నారో మన వాళ్ళు అదే చేస్తున్నారు. ఆ లైన్స్లోనే ముందుకెళ్తున్నారు. ఉదాహరణకు, అమెరికాని ఒకప్పుడు బాగా కుదిపివేసిన పేరు మోనికా లెవిన్స్కీ అని ఆవిడ. అవును. జిమ్మీ కార్టర్ ఏమో ప్రెసిడెంట్. సరిగ్గా మోనికా లెవిన్స్కీ అనే హిల్లరీగా బిల్ క్లింటన్ టైంలో ఒక జరిగింది. క్లింటన్ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్కి ఆమెకి సంబంధం ఉందని జరిగింది. సంబంధం అయితే ఉంది. అయితే అమెరికా మళ్ళాగా వెనుకబడిన దేశము, శృంగారం, సెక్స్ అంటే పెద్ద తప్పు, నేరం అక్కడేమీ కాదు. రేప్ చేయటం అలాంటివి అయితే నేరం అవుతుంది. కానీ ఒక కన్సెంట్తో
అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనం కలిసి ఉందాం అనుకుంటే దాన్ని ఎవరు తప్పు పట్టరు. అతను పెళ్ళైన వాడైనా సరే, ఆమె కూడా పెళ్ళై ఉండొచ్చు. అయినా ఆ సమాజం అలా యాక్సెప్ట్ చేసింది దాన్ని. అయినప్పటికీ కూడా మోనికా లెవిన్స్కీతో ఆయన శృంగార కార్యకలాపాలు జరిపాడు, అది కూడా అమెరికన్ వైట్ హౌస్లోనే జరిపాడు అనే పెద్ద ఆరోపణ. ఆఖరికి ఆయన అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దానికి కారణం ఏంటంటే న్యూయార్క్ టైమ్సో వాషింగ్టన్ పోస్టో అత్యంత ప్రతిష్టాకరమైన అమెరికన్ పత్రిక జర్నలిస్టులు మోనికా లెవిన్స్కీని కలిసి, అమ్మ మీకు సంబంధం ఉంది కదా, ఉంటే ఏంటి అనండి. ఏంటి మీకేంటి ప్రాబ్లం? అలా కాదు, మీకు ఇన్ని డాలర్లు ఇస్తాం, ఓహో, కొన్ని కోట్లాది రూపాయలు ఇస్తాం మీకు, మీరు మొత్తం చెప్పండి ఏం జరిగిందో, రోజు ఏం జరిగింది, మీరు ఎన్నింటికి కలిసేవారు, మీరు ఎలా పడుకునేవారు, అమెరికన్ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఏం చేసేవాడు, అంటే మీ గౌన్ ఎలా విప్పేవాడు దగ్గర నుంచి మొత్తం చెప్పని అడిగారు. ఆవిడ కాదనలేనంత డబ్బు ఆఫర్ చేశారు. దానికి ఆశపడి ఆమె చెప్పింది. ప్రతిరోజు ఈ వార్త అమెరికన్ ప్రముఖ పత్రికల్లో మొదటి పేజీలో వచ్చింది. వాళ్ళిద్దరు శృంగార కార్యకలాపాలు. ఆఖరికి ఆవిడ స్కర్ట్ మీద, మోనికా లెవిన్స్కీ స్కర్ట్ మీద స్పెర్మం ఉన్న మరకు ఉంటే దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి దాన్ని టెస్ట్ చేయించి అది అమెరికా అధ్యక్షుడిది అని ప్రూవ్ చేసి ఆయన్ని పదవి నుంచి బయటికి పంపించారు. అంటే జర్నలిజము దిగజారడం అనేది కొత్తగా కాదు, ఎప్పుడో దిగజారింది అనేది నా పాయింట్. ఓహో, ఓకే. అంటే ఎందువల్ల అంత క్యూరియాసిటీ ఏమిటి? ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. పెద్ద సంస్థలు ఉంటాయి, పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటుంది గవర్నమెంట్. ప్రజాస్వామ్యం అనేది ఒక ముసుగు. ఈ క్యాపిటలిజానికి కానీ పెట్టుబడిదారి విధానం కానీ కొంతమంది, ఇండియాలో అయితే అంబానీ అదానీ లాంటి వాళ్ళు, అమెరికాలో అయితే ఇంకొక 10 కుటుంబాలు ప్రభుత్వాన్ని శాసిస్తాయి, ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుంటాయి. కనుక ఎప్పుడైతే వాళ్ళ కనుసన్నల నుంచి దూరంగా వెళ్ళి ఆ అధ్యక్షుడో ప్రధానమంత్రో ఇండిపెండెంట్గా ఉండే ప్రయత్నం చేసినప్పుడు అతన్ని బయటికి పంపే ప్రయత్నం చేస్తారు, లేదా ఒక స్కాండల్ క్రియేట్ చేస్తారు. దాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే ఒక దొంగ పేరుతో బయట పెడతారు, ప్రజలను నమ్మిస్తారు, మభ్య పెడతారు. అంటే జర్నలిజంకి ఇవన్నీ ఎప్పుడు అలవాటే. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి వద్దాం. తెలుగునాట జర్నలిజం అంటే ఓ 40 ఏళ్ల క్రితం తీసుకుందాం. మీరు 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 మీడియాలోకి వచ్చిన కొత్తలో, మీడియాకి వచ్చి కొత్త, ఈనాడు వచ్చిన కొత్త, మీడియా సామ్రాజ్యాధినేత, దేవుడు, భగవంతుడు అన్నీ రామోజీరావు కదా మనకి. ఈనాడు నెంబర్ 1 చేసినవాడు, వేల మంది జర్నలిస్టులు చేసినవాడు, తెలుగు జర్నలిజాన్ని కొత్త దారులు తొక్కించినవాడు, కొత్త రుచులు చూపించినవాడు రామోజీరావే. రామోజీరావు గారు ఆయన ఏం చేశాడంటే, ఈనాడు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం పరిరక్షించడం, ప్రజల ప్రయోజనాలు ఇలా మాట్లాడే ఈనాడు 82 వచ్చేసరికి ఎన్టీ రామారావుకి ఒక ప్రచార కరపత్రంగా మారిపోయింది ఈనాడు. అలాగా ఏ పత్రిక అయినా సరే ఒక పార్టీ పత్రిక కాకూడదుగా. ఇప్పుడు విశాలాంధ్ర ఉంది, మాది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. ప్రజాశక్తి ఉంది, మాది మార్క్సిస్ట్ పార్టీ పత్రిక అని చెప్పారు. కానీ ఈనాడు ఇది ప్రజల పత్రిక అని చెప్పింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండడం కోసం మేము నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తున్నాము, తప్పు అంటే తప్పు అని రాస్తున్నాము, రైట్ అంటే రైట్ అని రాస్తున్నాము అని చెప్పిన ఈనాడు ఎన్టీ రామారావుకే ఓటేయండి, ఎన్టీ రామారావు రాకపోతే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొట్టండి, ఇవే ఎడ్డింగులు మేము పెట్టాం. జనార్దన్ రెడ్డి అనేవాడు మనిషే కాదు, వాడు ముఖ్యమంత్రి, నీచుడు, కాంగ్రెస్ వాళ్ళని అనరాని మాటలు అన్నాం, రాయరాని మాటలు రాశాం. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ, ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రజల ప్రయోజనాలు, ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే ఎన్టీ రామారావు అనే దేవుడు కావాలి, ఎన్టీ రామారావుకి ఓటేయండి. ఎన్టీ రామారావు ప్రసంగాలు రాసింది ఈనాడే, ఎన్టీ రామారావు ప్రసంగాలు పబ్లిష్ చేసింది ఈనాడే, ఎన్టీ రామారావు ఫోటోలు ఫస్ట్ పేజీలో వేసి ఊరు పంచింది ఈనాడే.
ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేసింది ఈనాడే. దానికి ఎన్టీ రామారావుకు ఉన్న పేరు, దేవుడు లాంటి ఇమేజ్, కృష్ణుడు రాముడు అన్నీ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ ఆయన మద్రాసులో ఉంటాడు, ఆంధ్రదేశంలో ఉండడు. ఆయనకి మొత్తం చుట్టూ ఆయన ఒక మహానుభావుడిగా కీర్తించి సంపాదకీయాలు రాసి ప్రత్యేక వార్తలు రాసి ఆయన రోడ్డు పక్కన చెట్టు కింద స్నానం చేస్తున్నాడు. ఆయన నిరుపేదవాడు ఎన్టీ రామారావు, కోటాను కోట్లోని ఎన్టీ రామారావు అప్పటికే 13 మంది పిల్లల తండ్రి. ఆయన చిన్నపిల్లవాడు కాదు ఎన్టీ రామారావు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ఇట్స్ గుడ్, మంచిగా జరిగింది అనుకుందాం. తర్వాత కొన్నేళ్లకి లక్ష్మీపార్వతి సీన్లోకి వచ్చింది. లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు అనే ఒక పెద్ద నాయకుడు లీగల్గా పెళ్లి చేసుకున్నాడు. అది ఆయన ఇష్టం, చేసుకున్నాడు, పబ్లిక్గా చేసుకున్నాడు. చెప్పాడు. వాళ్ళిద్దరూ ఎన్నికల సభల్లో పాల్గొని మాట్లాడితే జనం హర్షించారు. రాజమండ్రిలో అక్కడ పెద్ద కారు రూఫ్ మీద ఎక్కి లక్ష్మీపార్వతి ఇంటర్వరకు మాట్లాడుతుంటే వేల లక్షల మంది జనం అప్రిషియేట్ ఎంజాయ్ చేశారు. అంటే ఎన్టీ రామారావు సినిమా హీరోగానే జనం గుర్తించారు కనుక. అప్పుడు ఈనాడు ప్లేటు ఫిరాయించి లక్ష్మీపార్వతి చిల్లర మనిషి, మన రాష్ట్రానికి పట్టిన శని, ఈ పీడని మనం వదిలించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఎన్టీ రామారావు చిల్లర నీచుడు అని ఈనాడే రాసింది. ఈ భాష ఇంతకంటే నీచమైన భాష మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ఈనాడు సంపాదకీయాలు ఎన్టీ రామారావుని భ్రష్టు పట్టిన విధానం చాలా దారుణమైన విధానం. అది మన జర్నలిజం అని చెప్తున్నా. ఎందుకంటే రామోజీరావు యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, రామోజీరావు గారి వ్యాపార ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలను నమ్మించాడు. నా మాట వినవా నువ్వు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు ఎన్టీ రామారావు, నేను చంద్రబాబు నాయుడు చేస్తా సీఎంని, నేను దించేస్తా అన్నాడు. చేసి చూపించాడు ఆయన. అదేం జర్నలిజం? అంటే నీ పేపరు నెంబర్ 1 కనుక, ఎక్కువ సర్క్యులేషన్ ఉంది కనుక, నీ మాట చెల్లుతుంది కనుక నువ్వు ఎన్ని వేషాలన్నా వేస్తావా? వేసి దానికి జర్నలిజం ముసిగేస్తావా? వేసి దాన్ని ప్రజాస్వామ్యం అంటావా? అంటే నా పాయింట్ ఏంటంటే, ఇవాళ ఏదో కొత్తగా దిగజారిపోయింది జర్నలిజం అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనుకోవట్లేదు. ఇంకా దిగజారుతుంది జర్నలిజం. మీరు ఇప్పుడు ఏదైతే దిగజారని అనుకుంటున్నారో, ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ కానీ, ఎస్ సార్, ఇట్లా మీరు ఫోన్ తీయండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, ట్రెండింగ్లు అవే ఉన్నాయి. ఏమండి, సమంత ఇంకొకటి చేసుకుంటుందా చేసుకోదాన్ని కానీ, ఆమె భర్త మరొక అమ్మాయిని శోభితని చేసుకోవడం కానీ, ఇదంతా అందరూ చర్చించి అది పెద్ద హాట్ ఇష్యూ లాగా, ట్రెండింగ్ న్యూస్, మన ఇంటి సమస్యలాగా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. ఇది దిగజారుడుతనమే అనుకుందాం. అయితే ఇది ఒక వ్యక్తులకు సంబంధించి, ఒక సినిమా హీరోయిను, ఒక చిన్న వైసీపీ నాయకుడు, ఒకటికి మరొక సంబంధం ఉండటము, పోనీ అక్రమ సంబంధమే ఉండటము, దానివల్ల ఎవరికి నష్టం లేదు. 2 రోజులు సరదాగా హాట్గా చదువుకుంటారు, బొమ్మలు చూస్తారు, మర్చిపోతారు. మళ్ళీ సరదాగా మర్చిపోతాం కదా. మళ్ళీ ఎవరు శోభిత ఆవిడ ఎవరు మన జీవితాల్లో? ఆవిడేమి ఇందిరాగాంధీ కాదు కదా, ఆవిడేమి లక్ష్మీపార్వతి కాదు కదా. లక్ష్మీపార్వతి అయితే ఈ రాష్ట్ర రాజకీయాలను ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అని నేను చెప్పేది ఏంటంటే, ఇవి చిన్న విషయాలు, ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఒక సినిమా హీరో ఎవరితోనో ఉన్నాడు ఉంటే ఉండనివ్వండి, రాస్తే పేపర్ రాస్తే రానివ్వండి, అది ఇష్యూ కాదు. ఇన్ని 10 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ అవసరాలు, వాటిని అన్నీ పక్కన పెట్టి ఒక్క వ్యాపార సంస్థ, ఒక్క ఈనాడు అనే పచ్చళ్ళు, మార్గదర్శి, సినిమాలు, మార్కెటింగు అన్నీ ఉన్న తన ప్రయోజనాల కోసం చేసిన దుర్మార్గమైన పనికి ప్రజాస్వామ్యం పేరు పెట్టడం, అది విలువలు దిగజారడం అంటే. అలాగే మనం జర్నలిస్టులు కానీ జనం కానీ ఏమనుకుంటారంటే, పేపర్లు విలువలు రక్షించాలని, పేపర్లే ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలని మాట్లాడుతుంటారు. కోర్టులు ఉండవా? రాజకీయ నాయకులు ఉండరా? వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు నీతిగా ఉంటారు? ఎవరు నీతిగా ఉంటారు? ఇవాళ సుప్రీంకోర్టు లాయర్ల ఫీజులు ఎంతో తెలుసా మీకు? రోజుకి 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు 2-3 గంటలు వాదిస్తాడు. ఎందుకు నీకు 50 లక్షల రూపాయల ఫీజు? ఎందుకు నీకు 2 గంటలు వాదించినందుకు? నువ్వు దేశాన్ని రక్షిస్తున్నావు. నువ్వు ఒక నేరస్తుడి తరపున, ఒక హంతకుడు తరపున, ఒక స్మగ్లర్ తరపున సుప్రీంకోర్టు లాయర్లు వాదిస్తున్నారు ఇవాళ డబ్బుల కోసం. అని నేను అనేది ఓవరాల్గా విలువల పతనం అంటాం.
విలువలు అన్ని రంగాల్లో పతనమైనవి. ఎందుకు పతనమైనవి? మనం అమెరికాని సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. మనది ఒకే ఒక విలువ, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక గమ్యం, డబ్బు. ఇంకోటి లేదు, ఇంకోటి లేనే లేదు. దినపత్రిక అని లేదు, సినిమా అని లేదు, ఏది లేదు. కానీ ఇక్కడ మీరు ఆ, ఒక ఉదాహరణతో మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఒక వ్యవస్థ, ఒక సంస్థ కొంత ప్రభావం చూపించగలదు. దానికి కౌంటర్గా కూడా ఒక మీడియా వచ్చింది. ఆ, అందరూ అట్లే ఉన్నారా? మీడియా మొత్తం అప్పటి నుంచి ఇట్లాగే ఉన్నదా? మొత్తం మీడియా అంతా ఒకరని పాయింట్అవుట్ చేయకుండా. లేదు, చాలా చక్కగా అడిగారు. అంత ఒక సంస్థ అంటే ఈనాడే స్పష్టంగా మాట్లాడుకుందాం, అంత దౌర్జన్యంగా, అంత దురహంకారంతో, నా మాటే చెల్లాలనే ఒక మంకు పట్టుతో ముందుకు వచ్చినప్పుడు కౌంటర్గా సాక్షి లాంటి పత్రిక రాక తప్పలేదు. సాక్షి వచ్చినప్పుడు ఏం చేసింది? రామోజీరావును ఎక్స్పోజ్ చేసింది. మార్గదర్శి చేసిన కొన్ని అరాచకాలు, కొన్ని ఆర్థిక అరాచకాలు, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు బయటపెట్టింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే, రామోజీరావు రెండో కొడుకు సుమన్ వెళ్ళి సాక్షికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్న వెధవ, దొంగ, నాకు అన్యాయం చేశాడు, నాకు చాలా అక్రమాలు చేశాడు అంటే సాక్షిలో ఫుల్ పేజ్ కంటే పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది సుమన్ ఫోటోలతో. మీకు గుర్తుందో లేదో? గుర్తుంది. అవును. అది అంటే ఇది 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 కూడా ఒక రకంగా జర్నలిజం దిగజారడమే. కానీ మరి నువ్వు బిలో ది బెల్ట్ కొట్టినప్పుడు నేను కొంత దిగజారుతా, నిన్ను కౌంటర్ చేయాలి కదా ఒకలాగా. నువ్వు నీ నెంబర్ 1 అత్యధిక సర్క్యులేషన్, దాంతో నువ్వు దుష్ప్రచారం చేసినప్పుడు నీ కౌంటర్గా కూడా ప్రచారమా చేస్తారు. అది బ్యాలెన్స్ చేసింది. నీ అక్రమాలని నేను బయటపెడితే నా అరాచకాలను మీరు బయటపెడతారు. ప్రజలకి ఆ మేరకు కొన్ని నిజాలు తెలిసినాయి. కానీ వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాలో రేడియో, దూరదర్శన్, పత్రిక, ఇవాళ 24 గంటల ఛానళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా, ఎవరి జీవితం ఎక్కడ లేదంటే మొత్తం టీవీల ఈ మొబైల్ ఫోన్లలో వచ్చి ఇరుక్కొని పోయింది. దీన్ని ఏమని డిఫైన్ చేయాలి? దాన్ని మీరు ఇందాక అన్నారు, కొన్ని పేర్లు అన్నారు, ఇప్పుడు దీన్ని ఏమనాలి? అంటే సార్, బేసిక్గా అవర్స్ ఇస్ ఏ థరోలీ బ్యాక్వర్డ్ నేషన్ అండి. మనకి చదువుకున్న వాళ్ళు తక్కువ, ఊరినే మనం గొప్పలు చెప్పుకుంటాం, కానీ మెజారిటీకి చదువు లేదు. నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్ ఎక్కువ, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. బాగా చదువుకుని అంత వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 20-30% కూడా ఉండరు. కనుక ఇలాంటి వెనుకబడిన దేశాల్లో పైగా మనకి ఈ నమ్మకాలు ఇవన్నీ ఎక్కువ, మూఢనమ్మకాలు, పండుగ ఇవన్నీ ఎక్కువ. అంటే ఈ వెనుకబాటుతనం వల్ల వాళ్ళ ఆలోచించే స్థాయి కానీ, చర్చించే స్థాయి కానీ లో లెవెల్లో, తక్కువ స్థాయిగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొన్నిటిని వాళ్ళు విలువలు అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు, అంతే, మరి విలువ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయం చెప్పినప్పుడు ఆయన మరొక ఆవిడతో ఉండడం తప్పు అని సమాజం గట్టిగా అనుకుంటుంది. అతను భార్యతో ఉండను అంటున్నాడు. కొందరు అలాగా, కొందరు ఇలాగా చీలిపోయి సరదాగా చర్చించుకుంటున్నారు ఎవరో జీవితాలు కదా, హేళనగా నవ్వుకుంటూ వెకిలిగా మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ ఎ ట్రాజడీ. అది దీన్ని ఆపలేము. ఇంకా దిగజారుతుందనేది మీకు హామీ ఇస్తున్నా. జర్నలిజం ఇంకా అంటే నీచంగా, ఇంకా ఈ జారుడు మెట్ల మీద కిందకి వెళుతుంది. ఎక్కడ దాకా వెళ్తుందో, ఎక్కడికైనా వెళ్తుంది. కానీ ఏ మాట కా మాట ప్రచురణలో ఉన్నదాన్ని చదవటం వలన మనిషిలో వచ్చే ఒక ఆలోచన. టీవీ 2005-2006 ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 24 గంటల టీవీ ఛానళ్ళు సమాజాన్ని రాజకీయంగా, సామాజిక పరంగా ఇవి వారు ప్రజల చైతన్యాన్ని పెంచినాయా, తగ్గించినాయా, ఎటువైపు తీసుకెళ్ళి? అలా అయితే ఇందాక నేను చెప్పిన దిగజారిన మీడియా కానీ, అంటే ప్రింట్ మీడియా కానీ, టీవీ కానీ ప్రజల చైతన్యాన్ని ఖచ్చితంగా పెంచాయి. ప్రజలకు ఉపయోగపడే పనులే చేశాయి. ఎంత మైనస్లు ఉన్నప్పటికీ. ఇప్పుడు సినిమాలో చాలా వైలెన్స్ గట్రా ఉంటుందండి. క్లైమాక్స్లో ఉన్నప్పుడు సినిమా తీస్తారు, మొత్తం 2 గంటలు నడిపించాలి.
అలాగే వీళ్ళు సమాజానికి మేలే చేశారు. త్వరగా వార్తలు అందించడం కానీ, మంచి విషయాలని ఇది చెప్పడం కానీ, ప్రజలకు అందించడం కానీ చాలా మేలు జరిగింది. అందులో సందేహమే లేదు. మనం దీన్ని నెగిటివ్ పాయింట్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే టీవీలు ఇంత ఎక్కువగా కొన్ని విచ్చలవిడిగా రాకముందే మనకు తెలుగు సినిమా ఉందిగా. చాలా దరిద్రపు తెలుగు సినిమాలు మనవి. సెంటిమెంట్లు, కన్నీళ్ళు, చాలా లోయెస్ట్ లెవెల్. అంటే సినిమా హిట్ అవ్వడమే ప్రామాణికం. ఎందుకంటే డబ్బులు కోట్లు అన్నీ పెట్టుంటారు, అవి వెనక్కి రావాలి కనుక. అందులో సార్ 50-60 ఏళ్ల క్రితం తెలుగు సినిమాలో క్లబ్ డ్యాన్సులు ఉండే తెలుసా మీకు? క్లబ్ డ్యాన్సులు ఎలా 50 ఏళ్ళ కింద, 60 ఏళ్ల క్రితం. అంటే సినిమా వచ్చిన 30-40 ఏళ్ళకి వచ్చేసింది వ్యాపారం అంతా. ఇప్పుడే వచ్చేసింది. చాలా ఎర్లీగానే క్లబ్ డ్యాన్సులు, స్విమ్మింగ్ పూల్ సీన్లు, అర్ధనగ్న దృశ్యాలు, ఆ బ్లాక్ అండ్ వైట్కే రేప్ సీన్లు, బ్లాక్ అండ్ వైట్లో ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఏంటి మామూలు డాన్సర్లు వాళ్ళు చేసేది కాదు, హీరోయిన్లు చేశారు. జయలలిత లాంటి హీరోయిన్లు చేశారు. స్విమ్మింగ్ డ్రెస్సులు అందరూ హీరోయిన్లకి స్విమ్మింగ్ డ్రెస్సులు వేసి చూపించారు. అంటే కొత్తగా టీవీ వచ్చి పాడు చేయాల్సింది ఏం లేదంటున్నాను. తెలుగు సినిమా ఆ పాత్రని సక్సెస్ఫుల్గా పోషించింది, అన్నిటిని దిగజార్చింది. ఆ పాటలు, వెకిలి హాస్యము, ఒకడు 150 మందిని కొట్టడము, ఇదంతా ఒక వైపరీత్యమే కదా. ఇదంతా పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇది ఇంక ఇలాగే ఉంటుంది. వీటికి క్లైమాక్స్ ఏంటంటే ఈ కల్కి లాంటి ముష్టి సినిమాలు. కల్కికి 1500 కోట్లు 1600 కోట్లు వచ్చింది కనుక అది గొప్ప సినిమా అవ్వదు కదా. అది మన మైథాలజీని అవమానించి పిచ్చి గ్రాఫిక్స్ని వాడి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తీసామని వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ అది సినిమాయే కాదు నా దృష్టిలో. ఇట్స్ ఎ వల్గారిటీ, ఇట్స్ ఎన్ అబరేషన్. చాలామంది ఆహా ఊహా అంటున్నారు. అంటే ఎప్పుడు అంటారు. అంటే ఎందుకు, ఏం సైకాలజీ అనాలి, అంటే ఎందుకు ఈ రకమైన చర్చ వచ్చింది, ఈ అభిప్రాయాలు ఏమిటి? ఎప్పుడు కూడానండి ఆర్డినరీ ప్రేక్షకుడుని షాక్ చేస్తుంది సినిమా. వాడికి అనూహ్యంగా మలుపులు, అద్భుతమైన విజువల్స్ అలా చేసి వాడిని సక్సెస్ఫుల్గా మోసం చేయడం నేర్చుకోండి తెలుగు సినిమా. అలా సామాన్య ప్రేక్షకుడు కంగు తింటాడు చూసేలాగా. అంత పెద్ద పోరాట దృశ్యాలు, మహాభారతాన్ని తీయటం అవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు అవన్నీ. ఓకే, కానీ ఇక్కడ మనము ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని వాళ్ళు అంటారు, పాఠకులు చదువుతున్నారు కాబట్టి రాస్తున్నామని వీళ్ళు అంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నామని ఎక్కడిదక్కడ సమర్థన ఉంది కదా. వీటిని కొంత నిశ్చితంగా లోతుగా పరిశీలిస్తే ఎవరు ఎట్లా ఆలోచన చేస్తే బాగుంటుంది? అలాగా లేదండి. అంటే ఎలా అంటే ఈ దిగజారుడు తనం నుంచి మీరు చెప్పినప్పుడు ఏమన్నారంటే సమర్థన ఉందన్నారు. సమర్థించుకోవటమే అది. ప్రజల కోసం తీయడం సినిమా డబ్బుల కోసం తీస్తారు. దినపత్రికలు డబ్బుల కోసం పెడతారు, వ్యాపార అభివృద్ధి కోసం పెడతారు, సొంత ప్రయోజనాలు రక్షించుకోవడం కోసం పెడతారు. దినపత్రికలు ఒక బ్లాక్మెయిలింగ్ పవర్గా పనిచేసినాయి. టీవీ ఛానల్స్ ఒక బ్లాక్మెయిలింగ్ పవర్గా ఉపయోగపడినాయి యాజమాన్యాలకి. కోట్లు సంపాదించారు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇందులో రహస్యం కూడా ఏం లేదు. అయితే వాళ్ళు దానికి ఒక ముసుగేస్తారు. మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాము, మేము దొంగ వేషాలు వేస్తాం, ఎవరు చెప్పరు కదా, ప్రజల కోసం అంటారు. సినిమా కూడా ప్రజల కోసమే తీస్తున్నారంటారు. కనుక ఎప్పుడూ డబుల్ స్టాండర్డ్స్ అంటాం వీటిని. మన సమాజం, మన వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజకీయ నాయకుడే దీనికి కారణం. వాడే మొదలుపెట్టాడు దీన్ని, వాడే సమాజాన్ని కరప్ట్ చేశాడు. నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఓటేయి, నీకు మందు పోయిస్తాను, నాకు ఓటేయి, నీకు బిర్యానీ పెడతాను, నాకు ఓటే అన్నది వాడు, ప్రజలు కాదు. ఇది నడుస్తుంది ఎప్పటి నుంచో. సేమ్ పత్రికలు కూడా అంతే. మీకు మేలు చేస్తున్నాము అనే ముసుగులో వాళ్ళు డబ్బులు చేసుకున్నారు. అంటే ఇక్కడ 50-60 సంవత్సరాల కిందనే క్లబ్ డ్యాన్స్ వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ప్రజల ఆలోచన అభిరుచులు అంటే ఇంకేం లేవుగా. అవే ప్రజల అభిరుచులు మన మీద రొద్దుపడతాయి. మీ మీద అభిరుచి రొద్దుపడుతుంది. ఉదాహరణకు మీరు ఎక్కడైనా చూడండి, ఒక 20 మంది అబ్బాయిలు నించుంటే అందులో 18 మంది బ్లూ జీన్ ప్యాంట్లు వేసుకుంటారు. ఎందుకు? ఒక 10 మంది అమ్మాయిలు ఉంటే దాదాపు 10 మంది బ్లూ జీన్ ప్యాంట్లు వేసుకొని ఉంటారు. ఎందుకు? అమెరికాలో, న్యూయార్క్లోనో, వాషింగ్టన్లో కూర్చొని మార్కెటింగ్ మేనేజర్లు డిసైడ్ చేస్తారు.
ఈసారి మనం బ్లూ జీన్ ఇంట్రడ్యూస్ చేద్దాం ప్రపంచానికి. కొంతకాలం తర్వాత బ్లూ జీన్స్ విసిగెత్తినాయి ఒక 20 ఏళ్ళకి. టార్న్ జీన్స్ అందాం, చింపేద్దాం సరదాగా. చొక్కాలు చింపేసేద్దాం, ఫ్యాషన్ అందాం. సచ్చినట్టు వేసుకోవట్లే మనం. అవును. మహోన్నత భారతీయ సంస్కృతి, హిందుత్వ విలువలు, బ్లూ జీన్స్ ప్యాంట్లు. అదేంటి అలా మన దేశం అలా ఉండకూడదు. మన సంస్కృతి గొప్పదని చెప్తున్నాం కదా మనం. మన హిందూయిజం చాలా గొప్పది, ప్రపంచాన్ని గైడ్ చేసని చెప్తున్నాం కదా. మరి మన వాళ్ళందరూ, మీ పిల్లలు, నా పిల్లలు కూడా బ్లూ జీన్స్ ఎందుకు వేసుకుంటున్నారు? మన మీద అభిరుచి రుద్దబడుతుందని చెప్పడానికి చెప్తున్నా. ఓకే. అభిరుచిని వాళ్ళు రుద్దుతారు. వాళ్ళ మార్కెటింగ్ వ్యూహం అది. వాళ్ళ లక్షల కోట్ల లాభాల కోసం చేస్తారు. అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు చెప్పిన మందే మనం తాగుతాం ఇక్కడ. ఇవాళ మనం తాగే మందు, తినే ఫుడ్, కేఎఫ్సీ చికెనే తినాలి, ఇంకో చికెన్ బాగోదు. కేఎఫ్సీ అద్భుతంగా ఉంటుంది టేస్ట్, ఎందుకంటే లాభాలను అమెరికాకి వెళ్ళాలి. ఓకే. అంటే మార్కెటింగ్ దాంట్లో పడిపోతున్నానే. మార్కెటింగ్ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళగా రక్షించుకుంటారు త్రూ మార్కెటింగ్. ఇక్కడ మనం సోషల్ మీడియాలో వ్యక్తుల అభిప్రాయాలను, అంటే విలువలతో ఉన్నామని వారు అనుకోవచ్చునేమో, కానీ ఇవాళ ఏ మాట కామాట ఏది మంచో ఏది చెడో కూడా జనానికి తెలుసు, తెలియకుండా ఏం లేరు. ఒకరి జీవితం మీద, ఒకరి మీద చాలా సునాయాసంగా, సులభంగా కామెంట్లు చేయడం, ఏదో ఒకటి అంటే కనుక వాళ్ళు కడుక్కోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా. దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? దీన్ని డిఫైన్ చేసేది ఏం లేదండి. మన సమాజం అలాంటిది. నేను మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, ఈ వెనుకబడిన సమాజాలకు ఉండే విషాదం ఇది. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి డిస్కస్ చేసుకోవడం, హేళనగా మాట్లాడుకోవడం, చులకనగా అనటం అనేది మనకు అలవాటు, మెజారిటీకి అలవాటు అది. ఇంకొకటి సార్, అమెరికాలోనో లేదా యూరోప్ దేశంలోనో మన హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎవరూ నిలబడి చూడరు. వాళ్ళు వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని. కానీ మన దగ్గర రేపు షూటింగ్ అనగానే ఇవాళ పోయి ఉంటారు అక్కడ చూడడానికి. ఎందుకు ఇట్లా? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే కనబడుతున్నది. వ్యక్తిగత విషయాలు వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా దాంట్లో అతుక్కొని పోతున్నారు గంటలు గంటలు. ఏ స్వభావం ఇది? ఏ మానసికమైన ప్రవర్తన ఇది? ఇది మనకు చాలా సహజమైందండి. ఇది మనకిది ఈ చౌకబారుతనం కానీ, దిగజారుడు వ్యవహారాలు కానీ చాలా మామూలు మన సొసైటీలో. దీనికి ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఇలాగే ఉంటుంది. ఇది మారిపోయి అందరూ సంస్కారవంతంగా, మర్యాదగా మాట్లాడుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇలాగే సమాజం ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం దిగజారుద్దని కూడా అనుకుంటున్నాను. దీని అన్నిటికీ ఒకటి మన సమాజపు వెనుకబాటుతనము, 2 డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిందండి. మనం గతంలో మాట్లాడుకున్నాం. 5,000, 10,000 ఉండే ఎకరం భూమి 25 కోట్లు, 30-40 కోట్లు అయిపోయింది. అంత డబ్బు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది సమాజం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకడు ఎయిర్పోర్ట్లు కొడతాడు, ఒకడు ఆర్ఆర్ఆర్ వేస్తాడు, ఒకటి అవుటర్ రింగ్ రోడ్డు అంటాడు. ఏదన్నా సరే సిటీకి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే నువ్వు వెళ్ళాలంటే కారు వేసుకునే వెళ్ళాలి, కారు వేసుకెళ్ళాలంటే నువ్వు పెట్రోల్ వాడాలి. ఇదంతా ఒక సిస్టమ్. ఇది క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది అంటే కారు కొనాలి, దానికి మళ్ళీ పెట్రోల్ కొనాలి. ఇది డబ్బు గలవాడే బతికే ఏర్పాటు. పేదవాడికి ఇక్కడ ఎవడు సౌకర్యాలు కలిగించడు. లేకపోతే ఇప్పటికీ తెలంగాణలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని విదర్భ అనే ఒక్క ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 3 లక్షలు? కోవిడ్ టైంలో ఎంతమంది రైతులు ఢిల్లీలో ప్రదర్శనలు చేసి, ఊరేగింపులు చేసి, ప్రొటెస్ట్ చేసి, కాల్పుల్లో చచ్చిపోయి, ఎంతమంది ఇళ్ళకి నడిచి వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళందరూ పేదవాళ్ళే. వాళ్ళకి సంబంధించి ప్రజాస్వామ్యము, ఈ పెట్టుబడిదారు ఏమీ చేయదు. డబ్బు గల వాళ్ళకే సౌకర్యాలు. ఈ సిస్టమ్ ఇంకా అలాగే ఉంటుంది. అంటే కార్ క్లాస్, నువ్వు ఒక విల్లా ఉండాలి, ఒక కారు ఉండాలి, నీకు మీ ఇంట్లో ఏసీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మెషిన్ ఉండాలి, లేటెస్ట్ కిచెన్ ఎక్విప్మెంట్ ఉండాలి. అటువైపే సమాజం వెళ్తుంది. అంటే మెజారిటీని ఎప్పుడూ పట్టించుకోదు. మెజారిటీ ప్రజలు పేదరికంలో, నిరక్షరాస్యతతో, జబ్బులతో, ఆడవాళ్ళకి డెలివరీ సౌకర్యాలు లేకుండా, గ్రామాల నుంచి వాళ్ళని హాస్పిటల్కి పట్టుకురావడానికి తగిన రోడ్లు లేని దుస్థితి ఇండియాలో ఇప్పటికీ ఉంది. మనం 77 ఏళ్ల స్వాతంత్రం చెప్పుకుంటాం కదా, అంతకంటే బోగస్ ఇంకేముంది? ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టి, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు, కేరళ అంతే, బెంగాల్ అంతే,
బీహార్, యూపీ అయితే చెప్పనలవి కానీ పేదరికం, కులతత్వం, హత్యలు, రేపులు, బాధితుల్ని పట్టించుకునే దిక్కు లేదు. కనుక కొత్తగా మనం ఈ సమాజాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సింది, షాక్ తినాల్సింది ఏం లేదు. ఇంతే విషాదంగా ఉంటుంది. ఈ కన్నీళ్ళకి అంతు లేదని నేను అనుకుంటున్నాను. ఎక్కడో దగ్గర ఆగాలిగా, ఎక్కడో దగ్గర ఆగాలి కదా. ఎక్కడ ఆగాలి, ఎవరు ఆపాలి, ఎట్లా? ఇదంతా ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లాభాలు సంపాదించే సిస్టమ్ అండి ఇది. నేను సీరియస్గా ఫీల్ అయితే తప్పితే ప్రజల సంక్షేమం అనేది ఊరికే ఎలక్షన్లో గెలవడానికి ఒక మంచి స్లోగన్. షుగర్ కోటెడ్ పిల్స్ అంటాం కదా, అలాంటి కొన్ని మంచి మాటలు అనమాట. మాలోళ్ళకి సహాయం చేస్తాం, మాదిగల్ని ఆదుకుంటాం, సాలీల్ని, రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళని ఆదుకుంటామని ఇవి బోలు మాటలు. కొంత చేస్తారు. అది కూడా ఎందుకు చేస్తారు? రేపు పొద్దున ఎలక్షన్లో గెలవాలని చేస్తారు. గెలవాలన్న ఆప్షన్ లేకపోతే అది కూడా చేయరు. ఆ భయంతో, ఓడిపోతామని భయంతో చేస్తారు కొద్దో గొప్ప. కానీ నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ రాజకీయ నాయకులు మీరు ఒక మాట అన్నారు, మన దేశంలో కొత్త వంగడాలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు సంబంధించిన వార్త ఉన్నది. కానీ ఫోన్ ఆన్ చేయగానే ట్రెండింగ్లో ఇవన్నీ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ, ట్రెండింగ్లోకి వచ్చేసినాయి ఇవన్నీ. అంటే పబ్లిక్ కూడా వారి జీవితానికి సంబంధించిన, వారి ఇల్లుకు సంబంధించిన, ఆహారానికి సంబంధించిన ఇవి కూడా ఎందుకు ఆలోచన చేయడం లేదు సార్? మిగతా వాళ్ళంటే ఎవరు చేసింది, వీళ్ళ జీవితం కదా. దీన్ని ఒక అమెరికన్ ఇంటలెక్చువల్ ఒక ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే బుక్ రాశాడంటే. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ నోమ్ చోమ్స్కీ అనే ఆయన. అంటే మన అభిప్రాయాన్ని వాళ్ళు తయారు చేస్తారు. మన అభిప్రాయం తెలియజేసుకోవడం కాదు, అభిప్రాయాన్ని తయారు చేస్తారా? తయారు మన అభిప్రాయాన్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆయన రాసింది అదే, రామోజీ చేసిన పని అదే అంటున్నా. ఎన్టీ రామారావు లేకపోతే మీకు గడవదు, ఆయన గెలవకపోతే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది అని మన అభిప్రాయాన్ని ఆయన మౌల్డ్ చేసి, అది ఆయన అభిప్రాయం, ఆయన సొంత ప్రయోజనం, స్వప్రయోజనం, అది మన మీద రుద్దాడు. ఆయన సక్సెస్ఫుల్గా రుద్దాడు కనుక ఆయన హీరో అంటున్నాం ఇప్పుడు. అది అలా మనం ఏం తినాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం ఏం బట్టలు వేసుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన బిడ్డలు ఏ కాలేజీలో చదువుకోవాలి, 2 కాలేజీలు మనకు ఉంటాయి, నారాయణ, చైతన్య. మిగిలినవి కాలేజీలే కాదు, మిగిలిన వాళ్ళు టీచర్లే కాదు, మిగిలిన వాళ్ళు అధ్యాపకులు కానే కాదు అనే విధంగా తయారు చేసిన మీరు అంటారా? ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చోమ్స్కీ రాసి చాలా ఏళ్ళైంది. గ్రేట్ ఇంటలెక్చువల్ ఆయన. అదే జరుగుతుంది, అదే వ్యాపార సూత్రం. మీరు కోకోకోలాయే తాగాలి సార్, కేఎఫ్సీలోనే తినాలి, ఫలానా కారే కొనుక్కోవాలి అనేది. ఫలానా వీడియో చూడాలని ఎవరు చెప్పారుగా? ఫేస్బుక్లోనో, వాట్సాప్లో. ఇదంతా పార్ట్ ఆఫ్ కమర్షియలైజేషన్. కదండి. మీరు అమితాబ్ బచ్చన్ సినిమాయే చూడాలి, ఐశ్వర్యరాయే మన నేషనల్ హీరోయిన్ అని రుద్దారుగా మన మీద. మీకు ఛాయిసే ఉండదు. ఇదంతా ఈ కమర్షియలైజేషన్లో పార్ట్ అండి. అది ఒకళ్ళని పెద్ద స్టార్ని చేయటం, వాటి చుట్టూ పెద్ద బిల్డప్ చేయడం, అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ దేశానికి ఇంకెవడో లేనట్టుగా మాట్లాడటం, అది బుల్షిట్ కదా. ప్రతి రాష్ట్రంలో గొప్ప నటులు ఉంటారు, చాలా గొప్ప యాక్టర్స్ ఉంటారు మనకి. అంటే ఏ రంగంలోనూ ఇలా చేయటం. కానీ ప్రపంచంలో ఇలాంటి వాతావరణానికి భిన్నంగా ఉన్న దేశాలు కానీ, ఉన్న మీడియా కానీ, అది సోషల్ మీడియాను గొప్ప తరీక మీద వాడుతున్న వాళ్ళు, హామ్ చేసే కంటెంట్ను వారిగా ఇది వద్దు చూడొద్దు అనుకునే ప్రజలు ఉన్నారా భూమి మీద? ఏ దేశంలోనంటే ఎక్కడన్నా అది సాధ్యం కాదండి. అది అంటే చైనా లాంటి కఠినంగా అమలు చేసి ఉరిశిక్షలు వేసేంత దారుణమైన చోట కొంచెం భయపడే చూడరేమో, కానీ దీన్ని ఆపడం సాధ్యమయ్యే పని కాదు. ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అన్ని చోట్ల ఈ ప్రజాస్వామ్యం ముసుగులో క్యాపిటలిజమే రూల్ చేస్తుంది కనుక మనకి మరొక గత్యంతరం లేదని అనుకుంటున్నాను. గత్యంతరం లేదు. దీంతోనే వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అంటామే, దీంతో బతకాలంతే. ఈ నాన్సెన్స్ ఇంకా నాన్సెన్స్గా మారుతుంది. ఈ కోతిపుండు బ్రహ్మరాక్షసి అవడం ఖాయం అని అనుకుంటున్నాను. ఇంకా పెరుగుద్ది ఇది, ఈ పిచ్చి ఇంకా ముదురుతుంది, ఇంకా 1000 రకాలుగా విస్తరిస్తుంది, ఇంకా వ్యాపిస్తుంది. కానీ వల్ల మనం ఫ్రాన్స్ మీడియాను, ఆస్ట్రేలియా మీడియాను, జర్మనీ మీడియాను తీసుకుంటే కనుక అక్కడ కూడా మీరు అమెరికా అన్నారు, అమెరికా, ఈనాడు 2 విషయాలు మీరు మాట్లాడి, ఈ 2 మినహాయిద్దాం. మిగతా దేశాల్లో ఉన్న మీడియా ప్రజా అవసరాలను, వాళ్ళ టీవీ ఛానళ్ళే కావచ్చు, పత్రికలే కావచ్చు,
లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా కొంతమంది ఒక మెథడాలజీ తీసుకొని నడిపే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎట్లా ఉంది ఆ రేషియో, ఎట్లా ఉంది, ఎట్లా నడుపుతున్నారు? చాలా కొద్దిపాటి తేడాతో చిన్న చిన్న మార్పులతో చిన్న కన్సెషన్స్తో మీరన్న యూరోప్ కానీ ఆఫ్రికా అన్ని దేశాల్లో కూడా మీడియా ఒకలాగే ఉందండి. ఎవరో ఒకళ్ళ ప్రయోజనాలకి అనుగుణంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీడియా అనేది బిగ్ బిజినెస్ అండి. ఇప్పుడు మీరు ఈ జ్యువెలరీ షాపులో, బట్టల షాపులో వ్యాపారం అనుకుంటున్నారు మీరు, 5 స్టార్ హోటల్లో. మీడియా కంటే వ్యాపారం ఏముంది? మీడియా చాలా పెద్ద వ్యాపారం. మీడియా ప్రజలతో ఆడుకొని ప్రజల్ని తనకు అనుకూలంగా మలుచుకొని తన వ్యాపార ప్రయోజనాలు రక్షించుకుంటుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దగ్గర నుంచి పెద్ద పత్రికలు కూడా అదే పని చేసినాయి. అది మీడియా లక్షణం. అది మీడియాకి ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది. నీ పత్రిక ఒక 5 లక్షలు 10 లక్షలు అమ్ముడవుతుందంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. దాన్ని మనం విశ్వసనీయత అంటాం. ఉన్నప్పుడు దాని మీద వాళ్ళు వ్యాపారం చేస్తారు. సాధారణంగా అసలు వార్త అంటే ఏమిటి? ఏది వార్త? ప్రజల కోసము, సమాజం కోసము అని అనుకున్నప్పుడు ఆ వార్త ఒక ఉదాహరణ తీసుకోండి. ఆ వార్త ఎట్లా పబ్లిష్ చేయాలి? న్యాయమైతే లేదా వాస్తవం అయితే ఎట్లుండాలి? టీవీ కానీ ఇవాళ ఏవైనా సరే మీడియాలో ఎట్లా చూపించాలి వాటిని? ఏవి అవాయిడ్ చేయాలి? సార్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 40 ఏళ్ళు తెలుగు దినపత్రికల్లో దాదాపు 4-5 పత్రికల్లో పనిచేశాను కనుక, పెద్ద పత్రికల్లో నేను పనిచేశాను, చిన్న వాటిలో ఎక్కడ పనిచేయలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రజలకి మేలు చేసే వార్త ఎప్పుడూ ఉందండి. మేలు చేసింది కూడా. అది ఆంధ్రజ్యోతి అయినా, ప్రభ అయినా, శైలాంధ్ర అయినా, ఈనాడైనా, మరొక పత్రిక అయినా ప్రజలకు మేలు చేసింది. మేలు కానిది అని ఎక్కడొస్తుందంటే ఆ పత్రిక యాజమాన్యం యొక్క ప్రయోజనాలకి భంగం కలిగినప్పుడు తేడా వస్తుంది. మిగిలిన వార్తలన్నీ ఫ్రీ. ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, 3 చచ్చిపోయారు, అందులో పెద్ద తప్పే ఉంది, వార్త వేస్తాం. ఎవడో ఒక ఇద్దరిని హత్య చేశాడు, అందులో పెద్ద వార్త అది. ఇంకేదో బ్యాంకు దోపిడీ జరిగింది, ఒక 50 లక్షలు పోయాయి, ఆ వార్త ఇచ్చేస్తాం మామూలుగా. ఇవి కాకుండా ఒక పత్రిక యజమానికి సంబంధించిన పరిశ్రమలకి, వ్యాపార సంస్థల ప్రయోజనాలకి భంగం కలిగినప్పుడు ఆ వార్త రాదు పేపర్లో. బ్లాక్ చేస్తారు ఆ వార్తని. ఒక టీవీ ఛానల్ ఉంది, ఆ టీవీ ఛానల్ ప్రయోజనాలకి, వాళ్ళ లాభాలకి నష్టం తెచ్చే వార్త వాళ్ళు చెప్పరు, వేయరు ఎప్పుడు కూడా. జనరల్గా వార్తలను ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఐఏఎస్కి 10 మంది ఆంధ్ర వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్కి 10 మంది తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఆ వార్త ఇవ్వడానికి అందులో ఇబ్బంది ఏముంది? ఏం లేదు. ఆ వార్తలు ఇచ్చేస్తారు మామూలుగా. ఇక్కడే గేమ్ ఉంటుంది అనమాట. శ్రీశ్రీ ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం రాశాడు. ఎప్పుడో మీరు ఒక భయంకరమైన నిజం చెప్తారు అంటే వార్తాపత్రికల్ని కనుక మీరు రాసే అబద్ధాలన్నీ చెల్లుబాటు అవుతూ ఉంటాయి. ఎప్పుడో ఒక నిజం చెప్తారు, 2-3 నిజాలు చెప్తారు, ఆ ముసుగులో 100 అబద్ధాలు రాస్తారు, చలామణి అవుతాయి అన్నీ. అవి కూడా వార్తలుగా ప్రజోపయోగకరమైనవి చలామణి అవుతాయి అని రాశాడు ఆయన. అదే వీళ్ళు చేసే పని. అంటే వాళ్ళ ప్రయోజనాలు భంగం కలగనంత వరకు వాళ్ళు ప్రజాస్వామ్యమే అంటారు. శుభ్రంగా రాస్తారు వార్తలు, సంపాదకీయాలు రాస్తారు, వ్యాసాలు రాస్తారని. వాళ్ళ ప్రయోజనం వచ్చేసరికి వాళ్ళు భయంకరంగా రాక్షసంగా బిహేవ్ చేస్తారు. అంటే బహుశా మనం ఇంతసేపు మాట్లాడిన వాటిల్లో ఇవాళ మీరు సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గడిచిన 78 ఏళ్ళలో ఇట్లాగే ఉన్నది, సినిమా అయినా మీడియా అయినా ఇట్లాగే ఉంది, దీనికి భిన్నంగా ఏమీ లేదని మీరు ఖచ్చితంగా నేను అదే అనుకుంటున్నానండి. మనం కొత్తగా ఆందోళన పడాల్సింది ఏమీ లేదు. ఈరోజు దిగజారిందంటే ఈ దిగజారి 50 ఏళ్ళు అయిందని చెప్తున్నాను నేను. దిగజారే 50 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు దాటిపోయింది. తెలుగు సినిమా 40స్లో 50s నుంచి ఉంది. ఎర్లీగా కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి, అసలు లేవని. ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలు వస్తాయి. 100 సినిమాలు తీస్తే 2-3 బాగానే ఉంటాయి. మెజారిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. న్యూస్ పేపర్లు కూడా మెజారిటీ అనగా ఇప్పుడు ఒక సాక్షి లాంటి పెద్ద సర్క్యులేషన్ పత్రిక, ఈనాడు లాంటి పెద్ద సర్క్యులేషన్ పత్రికలు వాళ్ళు ఎంత వ్యాపారం అన్నా చేసుకుంటారు ఆ పేపర్ మీద. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ, ఇన్ ది నేమ్ ఆఫ్ పీపుల్. అలా అది ఇట్స్ ఏ పర్ఫెక్ట్ గేమ్. ఇట్స్ ఎ బిజినెస్ గేమ్, ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్, అండ్ ఇట్స్ ఎ హార్ట్లెస్ గేమ్.
ఓ కానీ ఇక్కడ సోషల్ మీడియాను దానిపైన ఒక యాక్టివ్ సెంట్రల్ గవర్నమెంట్ తేబోతున్నట్టు ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి. అవును. అంటే ఈ మరీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసుకుని ఒకరిపైన దుమ్మెత్తి పోయకుండా ఇబ్బంది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ అలాంటివి చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలు రాకుండా జాగ్రత్త పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మోడీకో బీజేపీకో వ్యతిరేకంగా రాస్తున్న వాళ్ళు పదే పదే మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడమో లోపలేయటమో అలాంటి వాటికి చట్టాలు ఉంటాయి. జనరల్ వాటిని ఎవరు ఆపలేరు. ఎలా నిరోధిస్తారు? జనరల్గా ఒక శృంగార సన్నివేశం ఉంటుంది సినిమాలో, సినిమా పాటది, ఆ సినిమాకి వాళ్ళే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేది, వాళ్ళే బట్టలు లేని డ్యాన్సులను ప్రోత్సహించేది. అవి సోషల్ మీడియాలో పెడతాం, ఎవడో పెడతాడు ఏదో ఊరు నుంచి, అది అఫీషియల్గా వాళ్ళు ఓకే చేసిందే కదా సెన్సార్ బోర్డు. మన సెన్సార్ బోర్డు కంటే దరిద్రమే ఉందండి, మన గవర్నమెంట్ల కంటే దరిద్రమే ఉంది. వాళ్ళే మనకు అన్ని అక్రమాలు నేర్పేది చేయించేది వాళ్ళే కదా. గవర్నమెంట్స్ అండ్ అవర్ పొలిటీషియన్స్ ఆర్ అట్ ఫాల్ట్, ప్రజలు కాదు. కానీ సార్, మీరు రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు నిర్ణయాలు తయారు చేయబడితే అభిప్రాయాలు అని ప్రజల విషయంలో ఒక చర్చ, మీరు ఒక లైన్ తీసుకున్నప్పుడు ప్రజలదేం బాధ్యత లేదా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకో బాధ్యత ఉండాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో 70-80% పోలింగ్ నమోదు అవుతుంది, సిటీలలో తక్కువ ఉంటుంది. అంటే దీన్ని ప్రతిసారి మనం వేలెత్తి వాళ్ళనే కాదు, మరి వీళ్ళ సమాజం వైపు మనలాంటి మన వైపు ఏంటి ప్రజలు? కానీ అంటే ప్రజల పట్ల ప్రజలకి బాధ్యత లేదని ఎవరు అనరండి, నేనే కదా, ఎవరు అనరు. సామాజిక బాధ్యత అనేది అందరికీ సరిసమానంగా ఉంటుంది. కానీ మనం గెలిపించిన గవర్నమెంట్లు, మనం నమ్మి ఓటేసిన రాజకీయ నాయకులే ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నప్పుడు, ప్రజా ప్రయోజనాలు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, వాళ్ళు ఏమి పట్టకుండా ఉన్నప్పుడు ప్రజలు కూడా నిర్లక్ష్యంగానే ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, హైదరాబాద్లో 50% ఓటింగ్ అంటే ఎక్కువ ఉండదు అనుకున్నాం. అది ఈ సిస్టమ్ మీద చికాకేసి వాళ్ళకి ఓటు వేయాలని లేక కాదు, సర్లే వాడు కాకపోతే వీడు గెలుస్తాడు, ఏమైంది మనకి అనే ఒక ఉదాసీనత అంటాం కదా. సర్లే ఎవడొకడు, వాడు వీడు కాకపోతే ఇంకోటి గెలుస్తాడు, ఒకడు రౌడీ, ఒకడు గూండా, ఒకడు హంతకుడు, ఎవడు ఎమ్మెల్యే అయితే మనకేంటి? అది బాధ్యతాయుతమైన ఆలోచనే కదా. ఎవడైనా ఒకే పని, ఎవడైనా సరే భూములు ఆక్రమించుకునేవాడే, ఎవరైనా ఆస్తులు పెంచుకునేవాడే. మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆస్తులు మీరు గమనించారా? మనుషులకు ఉండే ఆస్తులు అవి ఏమన్నా ఎన్నెన్ని ఎకరాలు ఒక్కొక్కడికి, వాళ్ళు ఉంటున్న బంగళాలు విల్లాలు ఎలాంటివి? ఇది పేద దేశం అది. కనుక జనం విసిగిపోయి ఉంటారు. ఇప్పుడు ఒక గ్రామీణుడి కూతురుకో కొడుకో 10వ క్లాసు ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. వాళ్ళు బీసీలను, దళితులను, గిరిజనులను నువ్వు ఎవరిని ఆదుకోవు. దళితులకి మేము సహాయం చేస్తామన్నా 10% మందికి, 90% మంది అంటే ఇష్యూని అడ్రస్ చేయట్లేదు మన వాళ్ళు అంటున్నా. రియల్ ఇష్యూస్, హెల్త్, ఎడ్యుకేషను, ఏది ప్రైమరీ, ఏది ఇంపార్టెంట్ అది కాకుండా మిగిలినవో చెప్పి. కానీ నాకు ఒకటి అనిపిస్తున్నా సార్, పక్కవాడి జీవితంలోకి తొంగి చూడడం ఎవరికైనా సరదానే, ఏదో టైంపాస్, వాళ్ళకేదో వస్తారు చూసుకోవడం, ఆనందం పడడం, వెళ్ళిపోవడం. కానీ అలాంటి పరిస్థితి జీవితంలో ఎవరికొకరికి ఏదో టైంలో వస్తూనే ఉంటుంది. కానీ అవతల చాలా వేదన కలిగించే విషయం కదా, వ్యక్తిగత చాలా బాధాకరమైన విషయం అది. మరి అట్లాంటిది స్వతహాగా మారాలంటే ఏ సిస్టమ్ ద్వారా మారుతూ వస్తే మనం నైతిక విలువలను పాటిస్తాం? అంటే ఎక్కడ మారితే ఆలోచనలో మార్పు వస్తుంది? ఏం చేయాలి దీనికి? ఏం చేయలేమండి. నైతిక విలువలు పైవాళ్ళకు ఉండాలి. ముఖ్యంగా ముందు వాళ్ళు పాటించాలి. వాళ్ళు ఎవరూ పాటించకుండా, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా నైతిక విలువలు పాటించరు, పోలీసు అధికారులు ఎవరు నైతిక విలువలు పాటించరు. అంటే మెజారిటీ గురించి చెప్తున్నా. ఎప్పుడు ఒక ఫీల్డ్లో కొద్దిగా ఇంత నీచమైన రాజకీయ నాయకుల్లో కూడా 5%, 10% మంచివాళ్ళు, నీతిమంతులు ఉంటారు, అస్సలు లేరని అంటలేదు నేను. కనుక ఈ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరిని తీసుకోండి, బిజినెస్ మెన్, పాలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ పెట్టుబడిదారులు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తులు,
వీళ్ళెవ్వరూ నైతిక విలువలు పాటించకుండా ప్రజలు పాటించాలి అని అడగడం న్యాయం కాదనుకుంటారు. మార్పు ఎట్లా, మారడం ఎట్లా? ఇది చాలా స్లో అండి. మారిపోయి ఇప్పుడు మార్పు అంటే అమెరికా మనకంటే 100 ఏళ్ళు ముందు ఉందండి. చాలా అడ్వాన్స్ సొసైటీ. మనకంటే చదువున్న సంస్కారవంతమైన సమాజం అది అమెరికా డెఫినెట్గా. ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ కదా వెళ్ళింది ఎడ్యుకేషన్ విషయంలో. కానీ అమెరికన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎగబడుతున్నాం? గొప్ప ఎడ్యుకేషనే కదా. అలాంటి గొప్ప దేశంలో, అలాంటి మనం అందరం అనుకునే గొప్ప డెమోక్రసీలో ఇవాళకి వారానికి 5గురినో 6గురినో బ్లాక్స్ని చంపుతూనే ఉన్నారు. కేవలం నల్లవాళ్ళని. రేసిస్ట్ కంట్రీ అది. అంత 100 ఏళ్ళు అడ్వాన్స్ అయిన అత్యంత ధనవంతమైన దేశంలోనే ఇంత అక్రమం, ఇంత అరాచకం జరుగుతుంటే మన ఇంత బ్యాక్వర్డ్ నేషన్ ఎంతకంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మనం అద్భుతాలు ఏమి ఆశించకూడదు. చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి, స్లోగా జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ స్లో అండ్ పెయిన్ఫుల్ ట్రాన్సిషన్. చాలా ఏళ్ళు పడుతుంది. అప్పుడు కూడా అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవట్లేదు. అమెరికాలాగా తయారవుతాం మనం కూడా. పెద్ద పెద్ద బిల్డింగులు, 50 అంతస్తుల బిల్డింగులు, 20 కోట్ల విల్లాలు ఒక పక్కన, అడుక్కు తినేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, సాయంత్రం బిడ్డలకు అన్నం పెట్టిన వాళ్ళు, పిల్లలకి ఫీజులు కట్టలేని వాళ్ళు మెజారిటీ ఇంకో పక్కన. ఈ అనీవెన్గా ఉన్నంతకాలం, ఈ అసమానత పోనంతకాలం మీరు చెప్పిన నైతిక విలువలు అవేవి ఉండడానికి అవసరం ఉండే వీలు లేదు కదా. నీ సొంత నీ ప్రజల్ని, నిన్ను నమ్ముకున్న వాళ్ళనే నువ్వు మోసం చేస్తున్నప్పుడు, నువ్వు దగా చేస్తున్నప్పుడు, వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఒక్క పని కూడా చేయనప్పుడు వాళ్ళు ఎలాగ నైతికంగానో బాధ్యతాయుతంగా ఎందుకు ఉంటారు? దట్స్ మై క్వశ్చన్. ప్రజలకే చెప్పడం అని కాకుండా చాలా చిన్న చిన్న దేశాలు, మన పక్కనే ఒక దేశం సంతోషంలో వాళ్ళు టాప్లో ఉన్నారు. ఆ సంతోషంలో టాప్లో ఉన్న దేశంలో మన అలాంటి ఇంతటి గజిబిజి గందరగోళాలు ఏం లేవని అర్థం? అలా కాదుగా. అది చాలా చిన్న దేశం. ఇండియా 140 కోట్ల దేశం. అలా పోల్చకూడదు. ఒక స్విట్జర్లాండో, భూటానో, నేపాలో, అవి న్యూజిలాండో హ్యాపీగా ఉండొచ్చు. చిన్న దేశాలు. మనం ఒక రాష్ట్రం అంతా కూడా ఉండవు. తెలంగాణలో సగం. అది అలా కంపేర్ చేయకూడదు. అది చాలా పెద్ద దేశం మనది. చాలా గొప్ప దేశం. చాలా అడుక్కు తినే దేశం. మార్పు వస్తుంది, మెల్లిగా వస్తుంది అంటారు మీరు? చాలా స్లోగా రావడం ఖాయం. నెమ్మదిగా వస్తుంది. మార్పు వచ్చిందంటే అంత తలకిందులు అయిపోద్దని కాదు, వస్తుంది మెల్లిగా. ఇప్పుడు ఒక 70 ఏళ్ళ స్వాతంత్రం మనం కొంత చూసాం కదా మార్పు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అయినప్పటికీ మనం కూడా ఒక స్థలం కొనుక్కోవడమో, ఇల్లు కట్టుకోవడమో, బ్యాంకులో ఒక 10 లక్షలు వేసుకోవడమో, బిడ్డ పాపనో పిల్లవాడినో లండనో అమెరికా పంపించుకోవడం చేసాం కదా మనం కూడా. ఇది మార్పే. ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా దీన్ని అనొచ్చు. కానీ మెజారిటీ పీపుల్కి ఈ బెనిఫిట్ దక్కలేదంటున్నా. 77 ఏళ్ల స్వాతంత్రంలో ఒక 30% మందికి, 35% మందికి మేలు జరిగిందేమో, 40 మ్యాక్సిమం అయితే. మరి మిగిలిన వాళ్ళంతా ఏమవుతారు? కోటాను కోట్ల మంది జనం కదా. ఇప్పటికీ 2 పూట్ల అన్నం లేని వాళ్ళు, భోజనం చేయలేని పేదవాళ్ళు దేశంలో 10 కోట్ల మంది వరకు ఉన్నారని అఫీషియల్ లెక్కలు. అంత దుర్గతి పట్టిస్తే ఎలా దేశానికి? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మీడియాలో వచ్చే వార్తలు అవి ప్రజలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో చాలా థియరీలు ఉన్నాయి, సిలబస్ ఉన్నది, అన్నింటికి మించిన అనుభవం ఉన్నది. మరి ఎక్కడ ప్రారంభమై మార్పు ఎక్కడ జరగాలి అన్నప్పుడు వారి మాటల ప్రకారము ఈ మీడియాకుండే దాని నేచర్ ఏమిటి, అది ఎట్లా ఉంది, ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో ఎట్లా ఉండవచ్చు అనే తదితర అంశాలకు సంబంధించిన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.